నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాట తొలగిన రాజకీయ అనిశ్చితి, టీవీకేకు వామపక్షాలు వీసీకే మద్దతు. మరోసారి గవర్నర్ వద్దకు విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విన్నపం. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దన్న స్టాలిన్, తక్షణమే చర్యలు చేపట్టాలని గవర్నర్కు విజ్ఞప్తి. బెంగాల్ నూతన సీఎంగా సువేందు అధికారి, రేపు కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం. ఇకపై ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే, నియోజకవర్గాల్లో అధికారులు పర్యటించాలన్న సీఎం. వచ్చే కలెక్టర్ల సమావేశంలోగా 22A దరఖాస్తులు పరిష్కరించాలి. మార్చి 2027 నాటికి రీసర్వే పూర్తి చేయాలన్న చంద్రబాబు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో నాటకీయ పరిణామాలకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకేకు మద్దతిచ్చేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీలు అంగీకరించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొలిక్కి వచ్చింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు అంగీకారం తెలిపాయి. వీసీకే పార్టీ కూడా సమ్మతి తెలిపింది. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మద్దతు పార్టీల బలాబలాలతో విజయ్ గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. గవర్నర్ను కలిసి మద్దతు ఇస్తున్న పార్టీల వివరాలను సమర్పించనున్నారు. వామపక్షాలు ఇచ్చిన లేఖలను గవర్నర్కు అందించనున్నారు. టీవీకేకు మద్దతుపై గవర్నర్కు లెఫ్ట్ పార్టీలు ఈ లేఖ రాశాయి. ఎలాంటి షరతులు లేకుండా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశాయి. మద్దతిచ్చిన కాంగ్రెస్, వీసీకేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు 2, వీసీకేకు 1 మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ టీవీకే మంత్రివర్గంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీలు మాత్రం తాము బయట నుంచే విజయ్ ప్రభుత్వానికి మద్దతునిస్తామని తెలిపాయి. మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఆ పార్టీ 10 సీట్ల దూరంలోనే నిలిచి 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు పలికింది. అయినా మరో 5 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు డీఎంకేతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, వీసీకే మద్దతు ఇచ్చాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగబద్దంగా తక్షణమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా కోరారు. రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కేవలం అవసరం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
గడిచిన 4 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనంగా మారింది. కొద్దిసేపటి క్రితమే దళపతి విజయ్ తనకు మద్దతు ఇస్తున్న పార్టీ నాయకులతో కలిసి గవర్నర్ కలిసేందుకు లోక్ భవన్కు వెళ్లారు. మనం ఒకసారి గమనించవచ్చు, లోక్ భవన్ తమిళనాడు గవర్నరు కార్యాలయం లోక్ భవన్ సమీపంలో ఉన్నాం. టీవీకే అధినేత విజయ్ లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. గడిచిన 5 రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొంత అనిశ్చితి నెలకొంది, ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. తమిళనాడుకు నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై కూడా నెలకొన్న ఉత్కంఠకు అనిశ్చితికి కొద్దిసేపటి క్రితమే తెరపడింది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అది పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సరిపడా సంఖ్యాబలం సాధించలేకపోవడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరో 5 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతలోపే గడిచిన 4 రోజుల్లో పలు రాజకీయ ఊహాగానాలు అదేవిధంగా రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. మరోవైపు టీవీకేకి 108 స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలకు 10 స్థానాల దూరంలో ఆగిపోవడంతో పలు రాజకీయ ఊహాగానాలకు తమిళనాడులో తెరలేసింది. 59 స్థానాలు సాధించిన డిఎంకే, 47 స్థానాలు సాధించిన ఏఐడిఎంకే రెండూ కలిసి రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయంటూ ఊహాగానాలు చెలరేగడంతో తమిళనాడు ప్రజలు అధిక మొత్తం ఓట్లేసి ముఖ్యమంత్రిగా విజయ్ కావాలని భావించిన తమిళ ప్రజలందరికీ షాక్ ఇచ్చే రీతిలో ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఈ రోజు మాత్రం వాటికన్నిటికీ తెరపడిందనే చెప్పాలి. గడిచిన 4 రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 10 శాసనసభ్యుల మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ ఎంతో మల్లగుల్లాలు పడ్డారు. సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే పార్టీతో తరచూ సంప్రదింపులు జరిపారు. కానీ డిఎంకేతో కలిసి అలయన్స్గా ఉంటూ పోటీ చేసి ఎన్నికల్లో స్థానాలు సాధించిన సిపిఐ, సిపిఎం, వీసీకే డిఎంకేని వదిలి కూటమిని వదిలి బయటకు వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. తొలుత డిఎంకేతో కలిసి కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకారం అందజేసింది. కానీ అదే బాటలోనే మిగిలిన పార్టీలు సిపిఐ, సిపిఎం, వీసీకే కూడా బయటకు వస్తాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా 4 రోజులుగా డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిపిఐ, సిపిఎం సుముఖంగా లేకపోవడం, టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని ఆ టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని చెప్పి ప్రకటించడంతో గడిచిన 4 రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ఎటకేలకు తెరపడింది. తొలిసారిగా తమిళనాడు చరిత్రలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొస్తుంది. అదేవిధంగా టీవీకే కూడా అధినేత విజయ్ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వాములు అయితే తప్ప స్థిరమైన ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉంటుందని భావిస్తున్న విజయ్ తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మరోవైపు వీసీకే కూడా మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సాయంత్రం 4 గంటల సమయంలో సిపిఐ, సిపిఎం ముందుకు వచ్చినప్పటికీ వీసీకే మరింత బెట్టు చేసింది. వీసీకే అధినేత ఎంపీ తిరుమావలన్ కొన్ని డిమాండ్లు చేస్తూ మద్దతు ఇచ్చేందుకు బెట్టు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో మరింత అనిశ్చితి నెలకొంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ 107 స్థానాలున్న టీవీకేతో పాటు మరో 9 స్థానాలు అయితే 2 స్థానాలు తక్కువ పడేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వీసీకే
మద్దతు ఇచ్చేందుకు కాస్త బెట్టు చేస్తుండటంతో ఉత్కంఠ మరోసారి రేగింది. కానీ వీటినన్నింటిని పటాపంచలు చేస్తూ వీసీకి కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వీసీకే కొన్ని డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానమైనది మంత్రి పదవితో పాటు మనం చూస్తున్నాం. మంత్రి పదవితో పాటు మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, లోక్ భవన్లోంచి వాహనాలు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. లోక్ భవన్కి వెళ్ళి దాదాపు ఒక 15-20 నిమిషాలు అవుతుంది. ఇంకా సమావేశం కొనసాగుతున్నట్టుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఒకసారి. పెద్ద ఎత్తున లోక్ భవన్లో నుంచి గవర్నర్ కలిసిన తర్వాత దళపతి విజయ్ బయటికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం వాహనం చూడొచ్చు బయటికి. కాంగ్రెస్ 5 స్థానాలతో పాటు సిపిఎం 4 స్థానాలు, అదేవిధంగా వీసీకే 2 స్థానాలు, మొత్తం 11 స్థానాలు మద్దతు ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలను విజయ్కి చూడొచ్చు. మనం ఒకసారి విజయ్ వెళ్తున్న దృశ్యాలను కూడా ఒకసారి చూడొచ్చు. సో టీవీకే విజయ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడొచ్చు మనం ఒకసారి భారీ భద్రత మధ్య ఉన్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. లోక్ భవన్ వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఇంకా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అన్నది లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. 11 లేదా 13 తేదీలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఒకసారి చూడొచ్చు లోక్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శకాన్ని ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఇప్పటికే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి సిపిఎంతో పాటు వీసీకే మద్దతు ఇవ్వడంతో 118 స్థానాలకు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సరిపడా శాసనసభ్యుల సంఖ్య లభ్యమవడంతో గవర్నర్ విజయ్ని కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి పిలిచేందుకు సిద్ధమైనారు. దీంతో మరికొద్ది రోజులు అంటే 11 లేదా 13 తారీఖులో ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ఆ 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ముఖ్యమంత్రిగా విజయ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో సువేందు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 8 ప్రతిపాదనల్లోనూ కేవలం ఒక్క పేరు మాత్రమే ఉందన్నారు. వేరే పేరును ప్రతిపాదించడానికి తగిన సమయం ఇచ్చినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని షా తెలిపారు. రేపు పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. బెంగాల్లో సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ 2 ఉప ముఖ్యమంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బీజేపీ మహిళా నేత అగ్నిమిత్ర పాల్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. भारतीय जनता पार्टी पश्चिम बंगाल विधानसभा के सदस्यों की एक मीटिंग यहाँ आहूत की गई है। उस मीटिंग में भाजपा के राष्ट्रीय अध्यक्ष जी ने मुझे और श्री मोहन चरण मांझी जी को केंद्र की ओर से पर्यवेक्षक के रूप में यहाँ भेजा था। अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई
दूसरा नाम नहीं आया है, इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। పశ్చిమ బెంగాల్ సరిహద్దుల నుంచి చొరబాట్లు, పశువుల అక్రమ రవాణా ఇకపై జరగవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయం దేశ భద్రతకు దక్కిన భరోసా అని తెలిపారు. ఎన్నో హింసాత్మక ఘటనలు, బెదిరింపులు ఎదురైనప్పటికీ బెంగాల్ ప్రజలు బీజేపీపై అపారమైన నమ్మకాన్ని ఉంచారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో మంది కార్యకర్తలు తమ ప్రాణాలను త్యాగం చేశారన్న అమిత్ షా వారి బలిదానాల వల్లే ఈ చరిత్రాత్మక విజయం సాధ్యమైందని గుర్తు చేశారు. బెంగాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. मित्रों, सबसे पहले मैं दो हाथ जोड़कर बहुत जिम्मेदारी के साथ बंगाल की जनता को कोटि कोटि धन्यवाद करना चाहता हूं। जिस प्रकार का माहौल कम्युनिस्टों के समय से यहाँ पर बनाया जाता था, ममता जी ने इसको और गहरा तरीके से भय में परिवर्तित किया। वहाँ मत की अभिव्यक्ति लगभग असंभव थी। सैकड़ों उदाहरण हिंसा के, क्रूरता के, उसके बीच में भारतीय जनता पार्टी और हमारे नेता नरेंद्र मोदी पर भरोसा कर बंगाल की जनता ने जो प्रचंड विजय हमें दी है, इसके लिए मैं बहुत बहुत मैं पार्टी की ओर से ये भी कहना चाहता हूं कि बंगाल की जनता ने हमसे जो अपेक्षाएं रखी, जिस आशाओं को संजोकर एक मैंडेट दिया है, हम पूरा प्रयास करेंगे कि आपके विश्वास को तनिक भी ठेस न पहुंचे, इसमें कहीं कमी। కేవలం ప్రజల కంటి తుడుపు కోసం అర్జీలు తీసుకోకుండా వారి కళ్లలో ఆనందం నింపేలా సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి అసలైన బ్రాండ్ వస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లంటే ఏసీ గదులకే పరిమితమయ్యే అధికారులుగా కాకుండా ప్రజల కష్టాలను తీర్చే సూపర్ స్పెషాలిటీ వైద్యుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే అర్జీలు కారు సీట్లకు పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలోనే పరిష్కారం లభించేలా ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజా వేదికల్ని నిర్వహించాలన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక చర్చ నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే ప్రజల కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్టే ఇకపై ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నియోజకవర్గాల్లో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలన్నారు. సింగపూర్ తరహాలో ఈ ప్రజా దర్బార్ వేదికలు పనిచేయాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అధికారులు రసీదివ్వకుండా అర్జీలను కారులో పడేస్తున్నారన్న చంద్రబాబు అలా కాకుండా సంబంధిత వ్యక్తులను బాధ్యులుగా చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు నెలకు కనీసం 4 సార్లు నియోజకవర్గాల్లో పర్యటించి ఒక గుడ్ విల్ మిషన్ లా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఆదేశించారు. కంపల్సరీగా మండే ఇది ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫ్రైడే యూనిఫామ్ ఫ్రైడే గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్ ఇన్ ఎ వీక్ 1 day. ఆల్ వీడియో కాన్ఫరెన్స్ ఎవరన్నా కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోమనండి. దెన్ దే విల్ బి ఎంగేజ్. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ దే నీడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. నో ఓవర్లాపింగ్. ఆల్ other departments have to follow. CS is here. 2 programs. Monday your program will continue. Friday 1 constituency, 4 visits a constituency on rotation serial number prakaram. Number 2 all MLAs you are informing. Number 2 1 day you are going on your own. ఎక్కడికి పోవాలన్నా ఏం చూడాలన్నా చూసి వస్తారు. దిస్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాగితాలు తీసుకుంటున్నాం, మీరు కారులో వదిలిపెడుతున్నారు. ఇక్కడ కూడా మీరు ఆల్ గ్రీవెన్సెస్ యూ మేక్ నోడల్ ఆఫీస్ రెస్పాన్సిబుల్. పాలనలో జాప్యానికి స్వస్తి పలుకుతూ ఈ ఫైల్స్ క్లియరెన్స్ సమయాన్ని 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గించిన అధికారులను సీఎం అభినందించారు. అయితే ఇది గంటల వ్యవధిలోకి రావాలన్నారు. ముఖ్యంగా 24 గంటల్లోపు ఫైళ్లు డిస్పోజ్ అయ్యేలా మంత్రులు, కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిసెంబర్ నాటికి 100% సేవలను ఆన్లైన్ చేయాలని లక్ష్యం నిర్దేశించారు. టెక్నాలజీని గుండెగా, మానవీయ కోణాన్ని ప్రాణంగా చేసుకుని పాలన సాగాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్ ఈస్ ఏ రియాలిటీ బోత్ వర్చువల్ అండ్ ఫిజికల్ గవర్నెన్స్. ఫిజికల్ వర్కింగ్ ఐ కెన్ సే నాట్ ఓన్లీ గవర్నెన్స్, ఎవ్రీబడీస్ లైఫ్. మీరు ఎంత ఫాస్ట్ గా చేయాలంటే అంత ఫాస్ట్ గా చేసే అవకాశాలు ఆల్ టెక్నాలజీస్ వచ్చాయి. బట్ టెక్నాలజీని మీరు అడిక్ట్ అయిపోకూడదు, యూజ్ చేసుకోవాలి.
మళ్ళీ మీరు సోషల్ మీడియా ఇవన్నీ అడిక్ట్ అయిపోతే ఇంక వెళ్ళిపోతా ఉంటారు. అది కాదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూ. వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్. చాలా మంది టెక్నాలజీ అడిక్ట్ అయిపోయేసి హ్యూమన్ టచ్ పోతా ఉంది. దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ ట్రెండ్. దాన్ని కూడా మనం వీ హ్యావ్ టు టాక్ యాజ్ లీడర్స్. ఆవరేజ్ వన్ డేకి రావాలి. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల 24 hours పెట్టుకుంటే కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని అవర్స్ లో ఉంటాయి. మినిస్టర్స్ టూరింగ్, ట్రావెలింగ్. నేను మినిస్టర్స్ నేను ఇది ఓవరాల్ ఆవరేజ్ వన్ డే పెట్టుకుంటే 24 hours పెట్టుకుంటే ఏదైనా ఉంటే 1 or 2 files అటు ఇటు ఉంటాయి. కొంతమంది 2 hours లో చేస్తున్నారు, 1 hour చేస్తున్నారు. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి. Why can't you focus all collectors, all head of the departments? From now onwards, it is a mandatory. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైం 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్. ప్రతి శాఖ పనితీరును అంచనా వేసేలా ఐటీ శాఖ ఆధ్వర్యంలో 90 రోజుల్లో సమగ్ర కేపీఐ డాష్ బోర్డు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జిల్లాల్లో సాంకేతికతను ఏకీకృతం చేసేందుకు 5 నిపుణులను రిక్రూట్ చేసుకోవాలని, డేటా లేక్, అవేర్ 2.0 ద్వారా వచ్చే సమాచారంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ నౌ గివింగ్ అ డాష్ బోర్డ్ ఫర్ ఆల్ కలెక్టర్స్, స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో ఆన్ వాట్ బేసిస్ యూ విల్ ఆల్సో be able to focus what is the priority of the government. It becomes transparent. All departments will give those KPIs in a single dashboard. So in morning they can just go take a look. Okay, this is the target I'm supposed to achieve as a district. This is where I am. This is where the 7 ACs or whatever under you. Then the mandals under you. So it flows logically, sir. It is single dashboard, sir. With a KPI driven dashboard, we will sit, sir. Next 90 days we'll build it out, sir. HR you want to see, you can see last mile. You want to see hospitals, you can see last mile. Agriculture, you can go. That also verticals you can go. Like that they will develop. తుపాన్లు, పిడుగుల వంటి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు టెక్నాలజీని మరింత మెరుగుపరచాలని సీఎం స్పష్టం చేశారు. హెచ్చరికలు నేరుగా మొబైల్ ఫోన్లకు మెసేజ్ల రూపంలో వెళ్లాలన్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన విధంగా ఆలోచన చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహాయం తీసుకోవాలని సూచించారు. అర్బన్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై కఠినంగా ఉండాలన్నారు. తీర ప్రాంత జిల్లాల్లో సీవీడ్ సాగు వంటి వినూత్న ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.